లిటిల్ హార్ట్స్ 2 hours 10 minutes రన్ టైమ్ తో థియేటర్స్ లో రిలీజ్ అయింది. డైరెక్ట్ గా పాయింట్ వస్తే ట్రైలర్ కట్ చూసి ఓటీటీలో రిలీజ్ అవ్వాల్సిన సినిమాని థియేటర్ లో రిలీజ్ చేస్తున్నారు ఏంటి అని తక్కువ అంచనా వేసా. ఆనెస్ట్గా చెప్తున్నా. సర్లే ప్రీమియర్ చేశారు కదా వెళ్దామని వెళ్తే నిజంగా కంప్లీట్ గా అన్ఎక్స్పెక్టెడ్ అని చెప్పాలండి. నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నా, చాలా రోజులకి సినిమా సెకండ్ హాఫ్ లో సెకండ్ హాఫ్ లో ఎంత నవ్వారో నాకే తెలీదు. లిటరల్లీ కాత్యాయని నన్ను లవ్ చేయవే అని వచ్చే సాంగ్ సీన్ ఏదైతే ఉందో అక్కడ నుండి ఎండింగ్ వరకు తెలియకుండా నవ్వుతూనే ఉన్నా. హెల్దీ కామెడీ అండి. డబ్బుకి అసలు ఎంటర్టైన్మెంట్ అంటే విఎఫ్ఎక్స్ లు, భారీ బడ్జెట్లు, పెద్ద స్టార్ హీరోస్ ఇదంతా కాదు. 4-5 నుండి చాలా నేచురల్ గా మంచి సీన్స్ తో ఒక సింపుల్ ఫిల్మ్ అయి ఉంటే చాలు. ఒకప్పుడు అందుకనే భారీ బడ్జెట్ తీయకపోయినా సినిమాలు చూసేవాళ్ళని గుర్తొచ్చింది. ఫస్ట్ హాఫ్ చూసి సర్లే అక్కడక్కడ ఫన్నీగా ఉంది, ఇది ఓటీటీలో చూడడానికి ఇంకా బాగుంటుందేమో అనుకున్నా. ఇక సెకండ్ హాఫ్ నాన్ స్టాప్ గా ఎంటర్టైన్ చేసింది. ఆ క్రెడిట్ లో సగానికి పైగా హీరో మౌలి గారికి చెందాలి. సింపుల్ గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ రిలేటబిలిటీ ఫ్యాక్టర్. అంటే మీ ఇంటర్మీడియట్ ఆర్ స్కూల్ టైమ్ లో లవ్ స్టోరీస్ ఉంటే ఫస్ట్ హాఫ్ బాగా రిలేట్ అవుతుంది మీకు. సెకండ్ హాఫ్ ఇంకా కామెడీ సీన్స్ పుష్కలంగా ఉన్నాయి. ఎలా ఉన్నా సరే నవ్వుతారు. సిచ్యువేషనల్ గా భలే రాశారు కామెడీ అండ్ డైలాగ్స్ ని. పెద్ద స్టోరీ కూడా ఏముండదు. 2015లో ఇంటర్మీడియట్ పూర్తయిన హీరో ఒక అమ్మాయిని లవ్ చేస్తే ఏమైంది అతను లాంగ్ టర్మ్ లో అనేది స్టోరీ. సీన్స్ మీద వెళ్తుంది మూవీ అంతా కూడా. ఇక ఫ్యామిలీ చూడొచ్చా అంటే 2-3 చోట్ల ఇండైరెక్ట్ గా డబుల్ మీనింగ్ డైలాగ్స్ లైక్ బోర్డు పైన రాసేది స్టార్టింగ్ లో, ఇంకా డాష్ పోతారు ఇలాంటి డైలాగ్స్. అవి పెద్దగా ఇబ్బంది పెట్టవని అనుకుంటున్నా, ఫ్లోలో కొట్టుకుపోతాయి. సో ఫ్యామిలీ చూడొచ్చు, విజువల్ గా అయితే ఎటువంటి ఇబ్బంది పెట్టదు. స్టోరీ లైన్ ఆల్రెడీ చెప్పేసిందే. ప్లస్ పాయింట్స్ కంటే ముందు కూడా మైనస్ పాయింట్స్ చెప్పేస్తాను. ఎందుకు మరి స్టోరీ సింపుల్ కావడం వల్ల ఏమో కొంచెం లెంత్ ఫిల్మ్ చూసిన ఫీలింగ్ అయితే కలిగింది. అండ్ ఫస్ట్ హాఫ్ జస్ట్ ఓకే అనిపించింది. పాజిటివ్స్ అయితే ఫన్ ఫిల్డ్ రైటింగ్స్ అంటే నిజంగా ముందు చెప్పినట్టు ప్రతి చోట సిచ్యువేషనల్ కామెడీ ఎక్కడ కూడా ఫోర్స్డ్ గా అనిపించలేదు. చాలా నేచురల్ గా వచ్చాయి. డైలాగ్స్ కూడా భలే రాశారు. డైరెక్షన్ అండ్ సీన్ కంపోజిషన్ కూడా బాగుంది. స్టార్టింగ్ లో చెప్పినట్టు ఆ సాంగ్ మొబైల్ లో చూసే సీన్ ఏదైతే ఉందో నాది గ్యారంటీ 200% ఆ సీన్ లో నవ్వుతారు మీరు. అండ్ తనని తానే సెల్ఫ్ రోల్ చేసుకునే చాలా సీన్స్ లో హీరో మౌలి అదరగొట్టారు పర్ఫార్మెన్స్. అతని ఫ్రెండ్స్ కానీ హీరోయిన్ కానీ రాజీవ్ కనకాల గారు, హీరోయిన్ వాళ్ళ మదర్ అండ్ ఫాదర్, వాళ్ళ సిబ్లింగ్స్, ఇలా వీళ్ళ క్యారెక్టర్ చుట్టూనే తిరుగుతుంది. పర్ఫార్మెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. ఎటువంటి విఎఫ్ఎక్స్ అది లేకుండా రియల్ లొకేషన్స్ లోనే మంచి రైటింగ్స్ ఉంటే చాలా నెల తీశారు. సీన్స్ మీదనే నడిపారు సినిమాని. అండ్ క్లైమాక్స్ కూడా ఇంక ఇది ఇలా ఎండ్ చేయడమే కరెక్ట్ అన్నట్టు కొంచెం రష్డ్ గా అనిపించినా కానీ సాగదీయకుండా అదే బెటర్ అనేలా ఎండ్ అయింది. మ్యూజిక్, సాంగ్స్ రెండు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ కూడా. సో ఫైనల్ గా మూవీకి వాడితే ఏంటంటే స్టోరీ పెద్దగా ఏం లేకపోయినా పక్కగా కామెడీ కోసం చూడొచ్చు ఈ మూవీని. ఫస్ట్ హాఫ్ కొంచెం మెల్లమెల్లగా వెళ్ళింది కానీ సెకండ్ హాఫ్ మాత్రం స్పీడ్ అందుకుని నవ్వించుకుంటూ ఎండ్ అయింది. సాటిస్ఫైడ్ నేనైతే. తెలుగులో నవ్వొచ్చిందండి నాకు. ఇట్స్ సాటిస్ఫైయింగ్ కామెడీ ఎంటర్టైనర్. దీని రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3.25. మీకు నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.